ఏదైతే తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలిగేషన్ చేసినప్పుడు దాని గురించి ఒక నెల రోజుల పాటు చర్చ జరిగింది. జగన్మోహన్ రెడ్డి ద్రోహి, జగన్మోహన్ రెడ్డి సనాతన ధర్మాన్ని పాడు చేశాడని ఒక పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ ఇప్పుడు మొన్న ఏదైతే ఆ ఘటన జరిగిందో దానికి మాకు ఎవరికి మా తప్పులే లేవన్నట్టుగా వాళ్ళు ఆ అంశానికి సంబంధించి ఎవరు చర్చించకుండా జగన్మోహన్ రెడ్డి పులివెందులలో డిఎస్పీకి వార్నింగ్ ఇచ్చాడనే దానికి సంబంధించి పెద్ద ఎత్తున హైలైట్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి వాళ్ళ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున డిబేట్ కూడా పెడతా ఉన్నారు. ఎంత అహంకారం జగన్, పోలీసులకే వార్నింగ్ ఇస్తావా అని చెప్పి వీళ్ళ అనుకూల మీడియాలో కానీ వీళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గురించి చర్చ పెట్టారు. అసలు వాళ్ళు పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన దాని ముందు జగన్మోహన్ రెడ్డి ఒక లెక్కన గతంలో ఏ రకంగా పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు, ఏ రకంగా రెడ్ బుక్లో వాళ్ళ పేర్లు రాసుకున్నారు, వస్తే తాట తీస్తామని ఏ రకంగా చెప్పారు, వస్తే తోలు తీస్తామని ఏ రకంగా చెప్పారు, మీరు మీ ఫ్యామిలీ మీ బంధువులు అందరూ కూడా ఇబ్బంది పడతారని చెప్పి ఏ రకంగా బహిరంగంగానే అది కూడా ప్రజల పబ్లిక్ మీటింగ్లో మాట్లాడారు కదా గతంలో వాళ్ళు. అంత బహిరంగంగా వార్నింగ్ ఇచ్చినప్పుడు వీళ్ళ మీడియాలు ఏం చేస్తాయి, వణుకు పుట్టించిన పోలీసులకు వణుకు పుట్టించిన నారా లోకేష్, దడ పుట్టించిన నారా లోకేష్, దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన నారా లోకేష్, పోలీసులకు మాస్ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు, దాని గురించి డిబేట్లు, ప్రజలు కూడా అద్భుతమైన స్పందన వచ్చిందని చెప్పి వాళ్ళు ఎలివేషన్ చేసుకున్నారు. వాళ్ళు ఒకటి కాదు రెండు కాదు, వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఆ ఐఏఎస్ అధికారులను మరి పోలీస్ అధికారులను ఏ రకంగా ఇబ్బందులు పెడతా ఉన్నారో వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వకుండా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఉన్న పరిస్థితి అంతకంటే ఘోరమా? అసలు అక్కడ జరిగింది ఏంటనే దానికి సంబంధించిన వీళ్ళు తెలుసుకోవాలి కదా. మనం తెలుసుకున్నటువంటి సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి అక్కడ డిఎస్పీ మురళి గారికి సంబంధించి వాళ్ళని పిలిపించి మాట్లాడినప్పుడు ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదు, ఆయన పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు ప్రభుత్వాలు శాశ్వతం కాదు, మళ్ళీ మన ప్రభుత్వం వస్తుందని చెప్పి. ఆ రకంగా మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది కాబట్టి చట్టానికి అనుగుణంగా పని చేసుకోండి, అట్లా చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతామని చెప్పారు ఆయన. చట్టం ముందు అంటే చట్టం ముందు నిలబడేటువంటి పరిస్థితులు మీరు తెచ్చుకోవద్దండి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాట. దానికి ఇదే అంశాన్ని ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే రకంగా ప్రచురించారు. ఇదే అంశాన్ని ఆంధ్రజ్యోతిలో మీరు కావాలంటే చూడండి, ఆంధ్రజ్యోతిలో కూడా డిఎస్పీ పిలిపించడం, మాట్లాడడం, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఎవరో ఏదో చెప్పారని చెప్పి వాళ్ళు చెప్పినట్టుగా పనులు చేయకండి, చట్టానికి అనుగుణంగా పనిచేయండి అనే విధంగా వాళ్ళు రాశారు. కానీ ఈనాడు పత్రికలో మరి జాతీయ స్థాయి నాయకులను, జాతీయ స్థాయి పార్టీలను, జాతీయ స్థాయి రాజకీయాలను శాసించేటువంటి ఒక పత్రికలో కనీసం మనం ఏం రాస్తున్నామో అన్నటువంటి ఒక అవగాహన కూడా లేకుండా వాళ్ళు మాట్లాడుతున్నారు, రాస్తున్నారంటే ఇంక ఏమంటాను చెప్పండి వాళ్ళని. జగన్ 4-5 నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది, నీ అంతు చూస్తా, తమాషాలు చేస్తున్నారు అంటే ఒక రేంజ్లో ఒక పై స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళు. అంతే ఇంకా ఎవరైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ప్రతిపక్ష నేతగా పనిచేశాడు, 4 నెలల్లో అధికారం వస్తుందా, రానున్న రోజుల అధికారం మాదే అని ఎవరైనా చెప్తారు, ఏ రాజకీయ నాయకుడైనా చెప్తారు. వస్తుందా రాదా తర్వాత సంగతి, కానీ చెప్తారు వచ్చేసారి మేమే గెలుస్తాం, మా ప్రభుత్వం వస్తుందని చెప్పుకుంటారు వాళ్ళు. అంతేగాని 4 నెలల్లో మళ్ళీ మేము అధికారంలోకి రాబోతున్నాం అని చెప్పారంట, ఆయన మౌనంగా వెళ్ళిపోయాడంట. ఇంకో పత్రిక ఏమో లేదు సార్ మేము చట్టానికి అనుగుణంగానే పనిచేస్తూ ఉన్నాం, ఎక్కడ కూడా తప్పుడు కేసులు పెట్టట్లేదని ఆయన చెప్పిపోయాడని చెప్పి ఇంకోళ్ళు రాస్తారు. ఇక రాష్ట్రంలో ఇదే పెద్ద అంశం అన్నట్టు దీనికి సంబంధించి డిబేట్లు పెడతా ఉన్నారు. ఒక్కసారి వాళ్ళు పోలీసుల గురించి ఏం మాట్లాడారు, ఏ రకంగా బహిరంగంగా వీళ్ళు వార్నింగ్లు ఇచ్చారన్నది ఖచ్చితంగా అందరికీ తెలియాలి కదా. చాలా ఉన్నాయి, మొత్తం అనుకుంటే పోతే మనం ఒక రోజంతా పడుతుంది. కాబట్టి కొన్నిటిని మాత్రం మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను నేను. చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగానే పబ్లిక్లో ఏం మాట్లాడారనేది మీరు ఒకసారి వినండి. పోలీసులు ఆడిన నాటకాలైతే మామూలు నాటకాలు కాదు, అది హత్య కింద యాక్సిడెంట్ కింద క్రియేట్ చేశారు. నేను ఒకటే చెప్తున్నా, అలాంటి టెయింటెడ్ పోలీస్ ఆఫీసర్లకు హెచ్చరిస్తున్నా, రేపు అనేది ఒకటి ఉంది, మిమ్మల్ని అందరినీ బోనెక్కిస్తా, వదిలిపెట్టను. న్యాయాన్ని ఉల్లంఘించిన ఏ పోలీస్ ఆఫీసర్ కానీ ఏ వ్యక్తి కానీ మళ్ళీ చట్టం ముందర లొంగాల్సింది, వాళ్ళు శిక్షిస్తామని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఇదే ముక్క జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు. ఇక్కడ తప్పు చేయకండి, చట్టం ముందలా నిలబడకండి, దోషులు కాకండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తే తప్పు అయింది, చంద్రబాబు నాయుడు గారు చెప్తే చంద్రబాబు నాయుడు వారిని దెబ్బకి వణికిపోయిన పోలీసులు, పబ్లిక్ రెస్పాన్స్ అద్భుతం, అది వాళ్ళ ఛానల్ అప్పుడు పెట్టినటువంటి టైటిల్స్ కానీ ఎలివేషన్స్ కానీ. ఇక ఇంకొకటి, పోలీసు వ్యవస్థని వాడుకుని ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎట్లా ఇబ్బంది పెడతా వాళ్ళ తెలుసు. పోలీస్ సోదరులు కూడా ఆలోచించమంటున్నా, చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైతే తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో, రేపు అధికారంలోకి వస్తున్నాం, మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాం, తప్పనిసరిగా తప్పుడు కేసులు బనాయించినందుకు శిక్ష కూడా మీకు ఏపించే బాధ్యత
తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. రేపు అధికారంలోకి వస్తున్నాడంటే రేపే అధికారంలోకి వస్తుందట. మరి ఆయన కూడా పోలీసులకు బహిరంగంగానే వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు కదా, చట్టం ముందు నిలబెడతామంటే ఇప్పుడు చట్టం ముందు నిలబెడుతున్నారు. వాళ్ళు ఏమన్నా పోస్టింగ్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడతా ఉన్నారు. రేపు వచ్చేది మేము, పోస్టింగ్లు నిర్ణయించేది నేను. పోస్టింగ్లు నిర్ణయించేది నేను. ఇది కూడా రేపు వచ్చేది మేము, పోస్టింగ్లు నిర్ణయించేది కూడా మేమని చెప్పి గుర్తుపెట్టుకో అని చెప్పి పబ్లిక్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు దీన్ని కూడా వాళ్ళ ఛానల్లో హైలైట్ చేశారు. ఒక రేంజ్లో ఫైర్ అయిన నారా లోకేష్ పోలీసుల పైన. వజ్రా కొట్టండి బాగా, ఎండగా ఉంది కొంచెం సార్, కొట్టించండి సార్, ఎండగా ఉంది బాగా. పోలీస్ ఆఫీసర్ పబ్లిక్లో జోకులు వాళ్ళ పైన. ఎందుకు సార్ పసుపు జెండా చూస్తే మీ నాయకుడికి అంత భయం? మీరు రఘురామరెడ్డికి చెప్పండి, జైలుకి వెళ్ళబోతున్నాడు రఘురామరెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్ జైలుకి తీసుకెళ్లాడు. ఈ టర్మ్ లో ఐపీఎస్ ఆఫీసర్ కూడా జైలుకి తీసుకెళ్తాడు. ఏం చెప్తున్నా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారో, ఎవరైతే దొంగ కేసులు పెడుతున్నారో, సిట్టింగ్ జడ్జ్ తో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి వాళ్ళ తోలు నేను తీస్తా చూడండి. చూడండి, సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేస్తారంటే వాళ్ళ తోలు ఈయన తీస్తాడంట. చట్టపరంగా చర్యలు తీసుకునేటప్పుడు ఇంకా తోలు తీసేది ఏముంటుంది? ఇంకా ఈయన తోలు తీస్తా అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు అదే కదా వాళ్ళు చేస్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతూ ఆ తోలు తీసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. పోస్టింగ్లు ఇచ్చేది మేమే అన్నారు, అదే రకంగా చేస్తూ ఉన్నారు. కొంతమందికి పోస్టింగ్లే ఇవ్వట్లే, చట్టాన్ని ఉల్లంఘించారన్నారు. ఏ రకంగా చట్టాన్ని ఉల్లంఘించారు అది మీరు న్యాయస్థానం దృష్టికి తీసుకుపోండి. ఎక్కడ ఇగో పలానా తప్పు చేశారు, వీళ్ళ ఉద్యోగానికి సంబంధించి వీళ్ళ బాధ్యతని ఈ రకంగా వీళ్ళు సరిగా నిర్వర్తించలేదు కాబట్టి వీళ్ళకి శిక్ష పడాలి లేదా సస్పెండ్ చేయాలి, ఇట్లా ఏదైనా చట్టపరంగా చేయండి. ఒకవేళ తప్పు చేసింటే కనుక దానికి శిక్ష పడేది చేయండి. అంతేగాని కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారనడానికి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. ఎర్ర బుక్ ఉంది నా దగ్గర, ఎర్ర బుక్ ఉంది, అది వచ్చిందా? ఇదిగోండి, అందరు పేర్లు రాసుకున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. వైకాపా నాయకులు చెప్తున్నా, అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు మా దేవుడు, చంద్రబాబు నాయుడు గారు రాముడు, కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. కార్యకర్తలు నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా. 2019 నుంచి 2024 వరకు ఎవరిపైన ఎక్కువ కేసులుంటే వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ నేను ఇప్పిస్తా. రెడీయా? ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నారా? సో ఇట్లా రెడ్ బుక్ పేరు చెప్పి రెడ్ బుక్లో పేర్లు రాసి ముందుగానే అధికారులకు రాకముందే పబ్లిక్గా ఒక్కొక్కరి గురించి వాళ్ళ పేర్లు రాస్తూ వాళ్ళ పేర్లు వివరిస్తూ వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పి, తోలు తీస్తామని చెప్పి, తొక్క తీస్తామని చెప్పి, వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెడతామో చూస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి పబ్లిక్లో. చంద్రబాబు నాయుడు గారు అయితే ఏకంగా సైకోలుగా తయారయ్యారు పోలీసులు అని చెప్పి పోలీసులను బహిరంగంగానే తిట్టారు. నేను తలుచుకుంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరి సంగతి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి అని చెప్పి కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇట్లా చాలా వీడియోలు ఉన్నాయి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు బహిరంగంగా. అది కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో హెలికాప్టర్ ఎక్కడానికి ముందు పిలిపించుకొని మాట్లాడారని చెప్పి వాళ్ళ పత్రికలో రాశారు. సో దానికి సంబంధించి వీళ్ళు పెద్ద ఎత్తున హైలైట్ చేస్తూ ఉన్నారు, పెద్ద ఎత్తున. ఇక వేరే సమస్యలు ఏవి కూడా చర్చకు రాకుండా ఇదే చర్చకు జరగాలన్నట్టుగా వీళ్ళు వివరిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి వార్నింగ్ల ముందు జగన్ వార్నింగ్ ఎంత? నిజంగానే వైసీపీ పార్టీ నాయకులు తప్పు చేస్తే కనుక ఖచ్చితంగా అరెస్ట్ చేయండి. తప్పుడు పోస్టులు పెడితే, అవతల వ్యక్తులను అవతల ఉన్నటువంటి కుటుంబాలను అసభ్యకరంగా దూషిస్తే వాళ్ళని అరెస్ట్ చేయండి, చట్టం ముందు నిలబెట్టండి, తప్పేమీ లేదు, దాన్ని ఎవరు కూడా కాదనరు. కానీ ఆ పేరు చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి వాళ్ళను మీరు అరెస్ట్ చేసి ఇబ్బంది పెడితే ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ చేస్తాడు, రేపు ప్రజలకు క్వశ్చన్ చేస్తారు ఏంటిది ఇది అని. మేము మిమ్మల్ని ఎన్నుకునేది ఎందుకు, మీరు చేస్తున్నది ఎందుకని. సో మరి ఈ అంశానికి సంబంధించి వార్త రాసేటప్పుడు కనీసం మరి వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకున్న రాయాలి కదా. ఒక దాంట్లో ఒక రకంగా, ఇంకో దాంట్లో ఇంకొక రకంగా రాస్తే మరి జనాలకు అర్థమైపోతుంది కదా. జనాలు చీదరించుకుంటారు, ఆల్రెడీ చీదరించుకుంటున్నారు. ఆ పత్రికలు తీసుకొని భోగి మంటలు ఉంది కదా, దానిలో పోయి వేసేస్తున్నారు పత్రికల్ని. వీళ్ళు రాసే రాతలు చూసి ప్రజలు వేస్తున్నారు. ఇంకా మేము రాసిందే నమ్ముతారు, మేము చెప్పిందే వింటారు అనుకుంటే భ్రమ. సోషల్ మీడియా, అది డిజిటల్ యుగం.
ఎప్పటికప్పుడు పబ్లిక్ బాగా యాక్టివ్గా ఉన్నారు, అప్డేట్ ఉన్నారు. జాతీయ స్థాయి రాజకీయాన్ని శాసించడం వల్ల మేము అనుకుంటే శాసించినది గతంలో ఎప్పుడైనా శాసించి ఉండవచ్చు. అది ఎప్పుడు నాణ్యానికి ఒకవైపే అప్పుడు మీరు రాసింది. తర్వాత కాలం మారింది, ఒక నాణ్యానికి రెండో వైపు కూడా ఉంటుందని చెప్పి కొన్ని పత్రికలు, కొన్ని మీడియాలు, కొంతమంది జర్నలిస్టులు, ఈ డిజిటల్ యుగం రావడం, ఇవన్నీ కూడా ఒకవైపు చూపిస్తూ వచ్చిన తర్వాత మీ ప్రభావం తగ్గుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా మీరు మారాలి. మారి మన మాట మనం నిజం చెప్తేనే ప్రజలు వినే అవకాశం ఉంటుంది. కాబట్టి నిజాలు రాయాలని చెప్పి కనీసం అప్పుడప్పుడనే నిజాలు రాయండి. మీకు నచ్చిన వాళ్ళు తప్పు చేస్తేనేమో అది గొప్పగా చిత్రీకరిస్తారు. యువతల వాళ్ళు ఏదైనా తప్పు జరిగినప్పుడు ప్రశ్నిస్తేనేమో అది తప్పుడు వార్త అవుతుంది. వాళ్ళు తప్పు, వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు, రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు రాయడం, డిబేట్లు పెట్టడం. ముందు ఆ పవిత్ర పుణ్యక్షేత్రంలో జరిగిన ఘటనకు దానికి పూర్తి స్థాయి బాధ్యులు ఎవరైనా దానికి సంబంధించి రాయండి. దాంట్లో ఇంకా వెలికి తీయండి, ఇంకా ఏం జరిగిందని దానికి సంబంధించి. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కదా ప్రపంచవ్యాప్తంగా. వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా జరిగినటువంటి తప్పు ఎవరు చేశారని చెప్పి ప్రక్షాళన చేసే దిశగా వార్తలు రాయండి. ప్రాయశ్చిత్త దీక్షలు చేయమని చెప్పండి, రాష్ట్రంలో ఉన్నటువంటి గుళ్ళు కడగమని చెప్పండి, రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీల సంగతి చెప్పమనండి. సంక్రాంతి వరకు రోడ్లు వేస్తాం కదా, అవి ఎందుకు వెళ్ళని చెప్పి దాని గురించి రాయండి. గతంలో మనం రోడ్లు వేయలేదని విమర్శించినాం కదా, మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో దాని గురించి రాయండి. ప్రజలకు మనం ఇచ్చినటువంటి హామీలు ఏమైనా దాని గురించి రాయండి. ఖచ్చితంగా వాళ్ళ కార్యకర్తలు ఇబ్బంది పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీ నాయకుడికి ఆయనకు బాధ్యత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాడు. అంతేగాని దాన్ని వార్నింగ్ ఇచ్చాడు, రేపే మేము అధికారంలో రాబోతున్నాం అని చెప్పారని చెప్పి ఇట్లా తప్పుడు వార్తలు రాసి ప్రజలను తప్పుదో పట్టిస్తే మీకు ప్రజలు చీదరించుకుంటారు ఖచ్చితంగా.